హిందూ అండ్ హిందూ టెంపుల్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఇంకొక పురాతనమైన నరసింహస్వామి దేవాలయాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. 1600 సంవత్సరాల పురాతనమైన దేవాలయం. 4వ శతాబ్దం నాటి శాసనం ఆ దేవాలయ ప్రత్యేకత. ప్రారంభంలోనే దశావతారాల దర్శనం మరియు గరుత్మంతుల వారి దర్శనం. మెట్ల మార్గం గుండా పైకెక్కుతున్నప్పుడు కుడివైపు గోశాల, గోమాత నమస్కరించుకొని పైకి వెళ్దాం. మెట్ల మార్గం గుండా పైకి చేరుకోగానే మనకు కుడివైపు మహాగణపతి యొక్క మండపం ఉంటుంది. మహాగణపతికి నమస్కారం చేసుకొని ముందుకెళ్దాం. కొండపైకి వెళ్ళగానే మనకు వరాహస్వామి యొక్క రూపం కనువిందు చేస్తుంది. ఆ కొండపైన ఉన్నటువంటి ప్రకృతి మనని స్వాగతం పలికినట్టు ఉంటుంది. ఇదే ఆ ప్రధాన ఆలయం యొక్క ఆవరణ. ఈ ఆలయం యొక్క చరిత్రకు సంబంధించినటువంటి శాసనాన్ని ఆ కొండపైన మనం చూడవచ్చు. ఇప్పుడు మనం ప్రధాన ఆలయానికి వెళ్దాం. ఇదే శ్రీ కొసగుండ్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఫణిగిరి కాలనీలో ఉంటుంది. ఇది చైతన్యపురి దిల్షునర్ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం ఇది. ఇక్కడ స్వామివారు లక్ష్మీదేవితో వెలిసినటువంటి స్వయంభూమూర్తి. శేషరూపంలో ఉన్నటువంటి నరసింహస్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. ప్రధాన ఆలయానికి కొండకి కుడివైపు మనకి ఒక గృహలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని మనం దర్శించుకొని ఇప్పుడు ప్రధాన ఆలయం లోపలికి వెళ్దాం. ఇదే ఆ ప్రధాన ఆలయం యొక్క ముఖద్వారం. ఇక్కడ విశేషం ఏమంటే, ఎంతమంది భక్తులు వచ్చినా అక్కడ ఉన్నటువంటి పూజారి వారు ప్రతి ఒక్కరికి తమ గోత్రనామాలతో పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ దేవాలయం ప్రత్యేకతగా అది భావించవచ్చు. ఆ నరసింహస్వామిని మీరు దర్శించుకోండి. పక్కనటువంటి ఫణేంద్రనాథుని కూడా మీరు దర్శించుకోండి. ఎందెందు వెతికిన అందందున కలడన్నట్టుగా ఆ నరసింహ రూపాలు అనేకం. అదే ప్రాంగణంలో శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ స్వామిని మీరు దర్శించుకోండి. ఇప్పుడు నాగదేవత మరియు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలోకి వెళ్ళి దర్శించుకుందాం. ఆ దేవాలయంలో జంట నాగులకు మరియు సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఇంత విశేషత కలిగిన దేవాలయాన్ని మీరు సందర్శించాలని కోరుకుంటూ, హిందూగా జీవించు, హిందువుగా గర్వించు. జై శ్రీరామ్.